ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయ నమః. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. 1 ఫిబ్రవరి 2026 ఆదివారము. పంచాంగం ప్రకారం స్వస్తి శ్రీ విశ్వవసునామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు మాఘమాసము. ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 4:23 నుంచి తెల్లవారి 5:13 వరకు. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:33, సూర్యాస్తమయం సాయంత్రం 6:41. అయితే ఈరోజు తిథి పౌర్ణమి. ఇది తెల్లవారి 4:10 వరకు ఉంటుంది. దాని తర్వాత పాడ్యమి వస్తుంది. అటు తర్వాత వారము ఇది భానువాసరహ అన్నారు. అటు తర్వాత నక్షత్రము పుష్యమి నక్షత్రము రాత్రి 12:41 వరకు. దాని తర్వాత మీకు ఆశ్లేష వస్తుంది. అటు తర్వాత యోగము ఇది ప్రీతి యోగము ఉదయము 10:52. దాని తర్వాత ఆయుష్మాన యోగం వస్తుంది. అటు తర్వాత కరణము ఇది భద్రకరణము సాయంత్రం 5:59 వరకు ఉంటుంది. దాని తర్వాత భవకరణము ఇది తెల్లవారి 4:11 వరకు ఉంటుంది. అటు తర్వాత శుభ సమయము ఇది ఉదయం 7:29 నుంచి ఉదయం 9:20 వరకు ఉంటుంది. అటు తర్వాత రాహుకాలము సాయంత్రం 4:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. అటు తర్వాత యమగండము ఇది మధ్యాహ్నం 12 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. అటు తర్వాత దుర్ముహూర్తము ఇది సాయంత్రం 4:18 నుంచి సాయంత్రం 5:03 వరకు ఉంటుంది. అటు వర్జము ఇది ఉదయం 9:21 నుంచి ఉదయం 10:53 వరకు ఉంటుంది. ఆ తర్వాత అమృత ఘడియలు ఇది సాయంత్రం 6:33 నుంచి సాయంత్రము 8:05 వరకు ఉంటుంది. అయితే ఈరోజు పూర్ణిమ దిన విశేషం ఏంటంటే సాయంత్రం 6 గంటలకి ఒకసారి దేవుడి దగ్గర ఆవునే దీపం పెట్టి 12 గంటల వరకు రాత్రి వరకు మెలుపుతూ ఉండండి. రాత్రి 12 గంటలకి చంద్రుడిని చూసుకుంటూ ఆ చంద్రుడి మీద పసుపు కుంకుమ అక్షంతలు వేసి నమస్కారం చేసి ఒక చిన్న రాగి చెంబులో నీళ్లు పెట్టి ఉంచండి. ఒక 10 నిమిషాలు అక్కడే కూర్చుండి చంద్రుడిని ఆ నీటిని చూస్తుండండి. దాని తర్వాత ఆ నీటిని తాగేసి కిందికి రండి. విశేషమైనటువంటి అమృతుల్యమైన బలం వస్తుంది. ఇది పూర్ణిమ రోజు చేయాల్సిన విశేషమైన పని. శ్రద్ధతో చేయండి, శ్రద్ధగా చేయండి. శుభం.